హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను బోటి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా నేను కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది నీసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. నేను ముందుగా బోటీని అయితే తెచ్చి బాగా వాష్ చేసుకున్నానండి. అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మనం క్లీన్ చేసుకున్న బోటీని ఈ ఆయిల్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మిశ్రమంలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే ఈ బోటీలోనే చాలా వాటర్ వస్తుంది. వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, నేనైతే బాగా కలిపేసుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే కొంచెం దీంట్లో బోటీలో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేనైతే బోటీలో వాటర్ మీకు కనిపిస్తూనే ఉంది. నేను ఇప్పటివరకు అయితే ఏ వాటర్ వేయలేదు. చూడండి, వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, బోటీలో వాటర్ అయితే మనం అస్సలు వేసుకోవద్దు. దాంట్లో ఉన్న వాటర్తో బోటీ మొత్తం ఉడికిపోతుందండి. అలాగే నేను కొద్దిగా గరం మసాలా దీంట్లో పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ బోటీ కర్రీకి మనం అలాంటి మసాలా వేస్తేనే బాగుంటుంది. తర్వాత నేను కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం సేపు మగ్గనిద్దాము. అలా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుంది. అలాగే 2 టమాటాలను సన్నగా తరుక్కొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలాగే నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు చూడండి, నేనైతే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఉడకాలండి. ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చూడండి, మన బోటీ కర్రీ ఎలా రెడీ అయిందో. పొగలు కక్కుతున్న మన బోటీ కర్రీ చాలా స్పైసీగా రెడీ అయితే అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అయితే మొత్తం బయటకు వచ్చింది. కొంచెం గ్రేవీ ఉండాలని చెప్పి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.